వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. ఎంబీబీఎస్ సీజన్ నడుస్తుంది. ఇప్పుడు అందరికీ తెలుసు, నీట్ రిజల్ట్స్ వచ్చి కరెక్ట్గా 3 వారాలు గడుస్తున్న టైంలో ఈసారి ఏంటంటే కౌన్సిలింగ్ కోసం ఎక్కడ సీట్ వస్తుందో వెతుక్కోవడం తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే బయట ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ చాలా ఓపెన్ అప్ అయిపోయాయి. ముఖ్యంగా జార్జియాలో చదువుకోవడం చాలా గొప్ప అవకాశం, అందరికీ తెలిసిన విషయం ఇది. జార్జియాలో మరీ ముఖ్యంగా ఇవాళ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ ఇంటర్నేషనల్ ఎంబీబీఎస్లో స్పెషలైజ్ చేస్తూ ముఖ్యంగా జార్జియా యూనివర్సిటీస్ అన్నిటికీ సంబంధించిన గొప్ప సమాచారం ఇస్తూ విద్యార్థుల్ని వేల మందిని గైడ్ చేస్తూ గత 20 సంవత్సరాలుగా మంచి పేరుగాంచిన కన్సల్టెన్సీ సర్వీసెస్గా మనకి సుపరిచితమైన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ BSS ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి ఆయనతో పాటు ఐ హ్యావ్ విత్ మీ అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ, మెడికల్ టీచింగ్ ఫ్యాకల్టీగా మిస్ సీరా గారు ఉన్నారు. వారు కూడా వారి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి డైరెక్ట్గా మోసుకుని వచ్చారు హైదరాబాద్ దాకా. డాక్టర్ ప్రసాద్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. యా, థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ కమింగ్ టు అవర్ ఛానల్ టుడే. Thank you So for inviting. it's a great pleasure to have you here, having a direct access to one of the teaching faculty from such a prestigious university. So I'm ready to answer all your questions. Yes, thank you. Dr. Prasad, I'll start off with, of course, Georgia గురించి కొంత అవగాహన ఇప్పటికి అందరికీ వచ్చేసింది మీలాంటి వారి వల్ల. సో టెల్ us more about అసలు జార్జియాలో ఎడ్యుకేషన్ ఎందుకు ప్రిఫరబుల్ ఇవాళ రోజుల్లో ఈ నీట్ రిజల్ట్ తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్, జార్జియాలో టాప్ మోస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నదని ఆల్రెడీ ప్రూవెన్ డెస్టినేషన్ అండి. ఇది కొత్త డెస్టినేషన్ కాదు, ప్రూవెన్ డెస్టినేషన్. చాలా మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు, అక్కడ కంప్లీట్ చేసుకుంటున్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ కానీ ప్రాక్టీస్ కానీ చేస్తున్నారు. ఇండియాకి వచ్చి FMG పాస్ అయిపోయి ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేస్తున్నారు. ఇది ప్రూవెన్ డెస్టినేషన్, కొత్త డెస్టినేషన్ కాదు. ఉన్న అన్ని MBBS అబ్రాడ్ విషయంలో మన ఇండియన్ స్టూడెంట్స్కు హైయెస్ట్ ప్రయారిటీ టాప్ మోస్ట్ పొజిషన్లో జార్జియా ఉంది. ఇది అందరికి తెలిసిన విషయం. కరెక్ట్, అవును. ఆ జార్జియా టాప్ మోస్ట్ డెస్టినేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్కు మనం ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడము, జార్జియాలో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ని ఆల్ ఇండియా లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయడము, చాలామంది పాస్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, పాస్ బ్యాచెస్ కావచ్చు, లేకపోతే FMG పాస్ అయిన స్టూడెంట్స్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ సొంతం. సో అందులో భాగంగా ఈరోజు ఇంటర్నేషనల్ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మనము ఎక్స్క్లూజివ్గా మనం తీసుకొని ప్రమోట్ చేయడం జరుగుతున్నది. సో BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది జార్జియాలో బాతుమి అనే సిటీలో ఉంది. అవును. సో ప్రతి ఏ యూనివర్సిటీ అయినా అని ఇక్కడ మనం జార్జియా నుంచి ఇక్కడ తీసుకొచ్చి ప్రమోట్ చేయాలంటే దానికంటూ ప్రత్యేకతలు ఖచ్చితంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఈవెన్ FMG పాస్ పర్సంటేజ్ కావచ్చు, ఇంకేమన్నా ఇతరాత్ర ఇంటర్నేషనల్ లెవెల్లో అక్రిడిషన్స్ కావచ్చు, ఇండియాలో డిగ్రీ వ్యాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకొని ఒకవేళ మన స్టూడెంట్స్కు అన్ని విధాల వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ విషయంలో, స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో, ఫీజు విషయంలో, అన్ని విషయాల్లో ఒకవేళ కంఫర్ట్గా ఉంది, బాగుంది అని మనము చెప్తే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ బిలీవ్ చేయగలిగే స్థాయిలో యూనివర్సిటీ ఉంటేనే మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అవును. సో అందులో భాగంగా BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మనం అగ్రిమెంట్ తీసుకోవడము, స్టూడెంట్స్ని రిక్రూట్ చేయడం ఇదంతా జరుగుతున్నది. రైట్. సో అందులో భాగంగా మనం ఈరోజు డాక్టర్ సిరా గారు అక్కడ మెడికల్ ఫ్యాకల్టీ, ఒకవేళ మేము ప్రతి షోలో మేము ఎంతసేపు జార్జియా బాగుంటుంది, ఈ యూనివర్సిటీ బాగుంటుంది అని చెప్పే దానికంటే వాళ్ళ మాటల్లో అక్కడ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఇండియన్ స్టూడెంట్స్ని కానీ, టీచింగ్ని కానీ, అక్కడ జార్జియాని ఎక్స్పీరియన్స్ చేస్తున్న డాక్టర్స్గా వాళ్ళ సమాధానాలు అంటే ఇంకా బెటర్గా ఉంటుంది. డెఫినెట్గా. డాక్టర్ సీరా, వెల్కమ్ టు సుమన్ టీవీ వన్స్ అగైన్. అండ్ ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ టు హియర్ more about Batumi, the city. So tell us how Batumi is far away from Tbilisi? 5-6 hour by car or by train. Okay. It's not far away. It's a very beautiful city. It's a seaside resort, very famous within the tourists. It's a best tourist destination for European and other countries tourists. The city itself is very calm, very safe. The country itself has very low rate in crime index and the bureaucracy as well. How does it compare BAU International University? How do you compare it to the other universities in Georgia, and what's special about BAU International University? BAU International University is based and operates in Georgia, in Batumi, but although it's a member of huge international network of educational institution, it under the umbrella of BAU Global. The BAU Global has high educational institution and medical schools, language schools, other institutions, 8 countries on 3 continents, from America to Europe and Asia as well. And one of the universities in this huge network is BAU International University Batumi.
the university has the local accreditation and authorization of its medical program, so it has a recognition on local, national level. At the same time, universities in the list of the World Federation of Medical Education, be the member and in the list of this organization, and recognition on the international levels open the door to our students to continue their education, to continue their practice, their medical practice in United States, in Europe. So the university has international recognition as well. It's a member of the medical schools of Europe, the medical education of Europe. Our students, we offer the student the American model of teaching the medicine. Our program is system-based, integrated, and the student has opportunity to start their clinical visits from very first semester. During the first, second year, they have basic subjects and preclinical subjects, but although they have an opportunity to get familiar with the organization of the hospitals, Right. the medical units, how they operate. And I heard you're one of the few universities that has actual cadavers yes, in sure, your, sure, for your sure. medical students. A few words about the novel methods of teaching of medicine. Our classes, in each subject, clinical and basic subject, the student has opportunity to do their laboratory works as well that improve their practical skills, not only the theoretical knowledge. Our university is very proud that we have the cadaver classes as well. It is a single university in Georgia who has this cadaver laboratory. Our student has opportunity to study anatomy, human anatomy on real human body, dead body dissection, and they observe muscles, joints, bones. It depends which Right. which system they are studying. And you teach physiology, right? I'm teaching physiology, and Right. in my classes, I have the lectures. After the lectures, we have the laboratory works as well. I will give you some examples of what the student can do in my laboratory, physiology laboratory. For example, if you are in the urogenital block, the student has opportunity to analyze the real human urine of real patient. We bring it from the hospital. Right. The students are equipped appropriately because student safety, student health is first priority in our university, and they can detect the normal or pathological composition of the urine. In cardiorespiratory block, they record the electroencephalography. One student records it from another, from his or her peer, then they analyze. So Oh. from first semester, they have a brilliant opportunity to improve their practical skills, laboratory work skills as well. ఈ బాతుమిలో ఉండే బిఏయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆబ్వియస్లీ అంటే దీనికి ఉండే యూఎస్పీస్ మీ దృష్టిలో ఏంటి ప్రసాద్ గారు? మీకు అందరూ అన్ని బిడ్డలే కాబట్టి అన్ని మీ యూనివర్సిటీసే. సో బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూనివర్సిటీ అయినా ఏ కంట్రీ అయినా కానీ మనం అగ్రిమెంట్ తీసుకొని ప్రమోట్ చేస్తున్నామంటే అది దాని యొక్క వ్యాలిడిటీ ఇంపార్టెంట్. సో స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే, ఎట్ ద సేమ్ టైం వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇండియా, వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇంటర్నేషనల్, ఇవి చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు మెడికల్ ఎడ్యుకేషన్ కూడా బాగుంటే రెండు కూడా మనకు ఇంపార్టెంట్. అవునవును. సో అందులో విధంగా ఇప్పుడు వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇండియా ఏ విధంగా చెక్ చేసుకోవాలి? సో అందరికి తెలిసిన విషయమే, ప్రతి షోలో కూడా చెప్తున్నాను, కంపల్సరీ క్రాస్ వెరిఫై చేసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా స్టూడెంట్ నష్టపోయే ప్రమాదం ఉన్నదని చెప్తున్నాను. 2021 నవంబర్ 18 గెజెట్ గురించి. సో అందులో భాగంగా 4A 4B ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ప్రతి షోలో కూడా. 4A1 వచ్చేసి 54 months మినిమం డ్యూరేషన్, 4A2 వచ్చేసి 12 months ఆఫ్ ఇంటర్న్షిప్, 1 year మెడికల్ ఇంటర్న్షిప్. కౌన్సిల్ నామ్స్ ఇవన్నీ అవన్నీ మెడికల్ మన నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించి గెజెట్ సంబంధించిన ఇండియన్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళి ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఖచ్చితంగా. 4A3 వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్, 4A4 వచ్చేసి మనకు షెడ్యూల్ 1లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్, అంటే ఇండియాలో ఏ విధంగానైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అదే సబ్జెక్ట్స్ ఉండాలి. ఇన్ ద సెన్స్ 4A 1 2 3 4 వచ్చేసి క్లియర్గా చెప్తున్నది ఏంటంటే ఇండియా లాగా చదవాలని చెప్తున్నారు. 4B వచ్చేసి రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ, అంటే మన ఇండియాలో ఏ విధంగానైతే నేషనల్ మెడికల్ కమిషన్ ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీయో ఆ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీలో స్టూడెంట్ క్రెడెన్షియల్స్ రిజిస్టర్ చేసుకోవాలంటున్నారు. రైట్. అక్కడి స్టూడెంట్స్కి సరి సమానంగా ప్రాక్టీస్ చేయడానికి మనకు అనుమతించాలంటున్నారు. సో ఈ 4A 1 2 3 4 4B ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈస్గా మన జార్జియా, మన ఇండియన్ స్టూడెంట్స్కు జార్జియా అది ఫాలో అవుతున్నదని మనం ఖచ్చితంగా చెప్పగలము. అది మనం చెప్పడం కాదు, 29th September 2022 అంటే గెజెట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1 year తర్వాత మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా కూడా దాన్ని ధృవీకరించింది. సో ఎందుకంటే ఈ ఏదైతే ఈ 4A 1 2 3 4 4B ఉన్నదో
అవన్నీ జార్జియాలో యూనివర్సిటీస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాయని చెప్పి చెప్పింది. ఒక అడ్వైజరీ టు ద ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ కి ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని వల్ల మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో గుర్తింపు విషయంలో ఇండియాలో వాలిడిటీ విషయంలో ఏమాత్రం డోకా లేదు. ఏమాత్రం డోకా లేదు. ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ నోటీస్ విషయంలో కూడా, పబ్లిక్ నోటీస్ రూపంలో కూడా జార్జియా విషయంలో 3 times ప్రస్తావన వచ్చింది. ఏది ఎన్ఎంసీ విషయంలో. సో ఎన్ఎంసీ ఫస్ట్ యుక్రెయిన్ ట్రాన్స్ఫర్ విషయంలో ఇది జరిగింది ఆల్మోస్ట్ 1 year, గెజెట్ వచ్చిన తర్వాత 1 year తర్వాత యుక్రెయిన్లో స్టూడెంట్స్ డిస్టర్బ్ అయ్యారు కదా, ఆ విషయంలో వేరే కంట్రీకి వెళ్ళి చదవచ్చని నో అబ్జెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు నో అబ్జెక్షన్ ఇవ్వడం జరిగింది? సో గెజెట్ ప్రకారము కోర్స్ మొత్తం కూడా ఒకే కంట్రీ ఒకే యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేయాలి. కానీ వీళ్ళు చేంజ్ చేయవలసి వస్తుంది కాబట్టి కంపల్సరీ ఎన్ఎంసీ నుంచి నో అబ్జెక్షన్ కావాలి. సో 6th September 2022 వాళ్ళు నో అబ్జెక్షన్, అంటే యుక్రెయిన్లో చదువుతున్న స్టూడెంట్స్ బయటికి వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పి ఒక నో అబ్జెక్షన్ ఇవ్వడము. 15th September, అంటే దాని తర్వాత ఒక 9 days తర్వాత 15th September 2022 సో ఒక లిస్ట్ ఆఫ్ కంట్రీస్ 29 కంట్రీస్ని మెన్షన్ చేసుకుంటూ యుక్రెయిన్లో డిస్టర్బ్ అయిన స్టూడెంట్స్ ఈ కంట్రీస్లో వెళ్ళి చదవచ్చు అని చెప్పి 29 కంట్రీస్ మెన్షన్ చేయడము. అందులో టాప్ 5 డెస్టినేషన్లో టాప్ 5th పొజిషన్లో జార్జియా ఉండడము. టాప్ 4 విషయం లోపల మనం వెళ్ళి చదవడానికి అంత, అంటే వీసా ప్రాబిలిటీస్ చాలా తక్కువ. సో ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీస్లో టాప్ డెస్టినేషన్లో జార్జియా ఉన్నది. సో అంటే ఎన్ఎంసీ దృక్పథంలో కూడా జార్జియా అనేది ఉత్తమమైన డెస్టినేషన్ అని ఎన్ఎంసీ ధృవీకరించింది. అందులో మరీ ముఖ్యంగా BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అన్నది మనకి అన్ని విధాల స్టూడెంట్స్ కి అందుబాటులో ఉందని కూడా వింటున్నాం. ఇదే విషయాన్ని రెండోసారి ప్రస్తావించింది 2022 September 22 నాడు పబ్లిక్ నోటీస్ నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. అందులో కొన్ని యూనివర్సిటీస్ని జార్జియాలో ఉన్న, ఎస్పెషల్లీ జార్జియా కంట్రీని ప్రస్తావించుకుంటూ జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్లో మీరు వెళ్ళి చదవచ్చు అని చెప్పి ఒక లిస్ట్ మెన్షన్ చేసింది. అందులో నెంబర్ 1లో BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. సో ఎన్ఎంసి పబ్లిక్ నోటీస్లో ఒక కంట్రీ, అందులో BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉన్నది అంటే ఇక మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా చూసుకోవచ్చు. స్టూడెంట్స్ ఎన్ఎంసి అఫీషియల్ వెబ్సైట్లో ఈ పబ్లిక్ నోటీసులు అన్నీ ఉన్నాయి. ఆ విధంగా క్రాస్ వెరిఫై చేసుకుంటే స్టూడెంట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ద వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇండియాలో వర్తిస్తుంది అని మనం ఆ విధంగా తెలుసుకోగలం. క్రాస్ వెరిఫై. అట్ ద సేమ్ టైం వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకోవాలంటే wdms.org, వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో ప్రతి కంట్రీకి సంబంధించిన, ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో మనము మన ఈ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి సంబంధించిన పేజ్లో ఓపెన్ చేసి చూస్తే అక్కడ మీకు ECFMG USA, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా మనకు స్పాన్సర్ నోట్లో అది మెన్షన్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం AMC ఆస్ట్రేలియా, GMC మన UK రికగ్నైజ్డ్, ఆల్ అదర్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్స్ ఉన్నాయి. కాబట్టి మనము BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ జార్జియాలో ఉన్న యూనివర్సిటీలో చదవడం వల్ల ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ ఇండియాలో కూడా 100% వ్యాలిడిటీ ఉంటుందని ఈ ట్రస్టెడ్ వెబ్సైట్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే ఇతర ఎంట్రన్సెస్ కి, పీజీకి వెళ్ళడానికి US కానీ UKకి కానీ మనకి సహకారం లేకపోతే ఒక విధమైన వాతావరణం ఉంటుందా BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ? ఆఫ్ కోర్స్ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే USMLE ప్యాటర్న్, ఇంటిగ్రేటెడ్ ప్యాటర్న్ వీళ్ళు టీచింగ్ చేయడం, కోచింగ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎవరైనా USMLE Step 1 Step 2 క్లియర్ చేయాలంటే దానికి సంబంధించిన కోచింగ్, టీచింగ్ వచ్చేసి BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. Most of the students that want to pursue their higher education abroad after their MBBS, do you give any kind of guidance and like a framework to prepare for the USMLE? Sure. In our university, in BAU International University, we have students from 18 countries. The main students are from India, but we have students from other countries as well. And after graduation, our students, part of them decide to continue their studying or the medical career in United States. Indian students prefer to return to India, obviously, to their home country and want to continue their medical practice here. After returning in India, each student who graduated abroad should pass their foreign medical graduate exam, and some of our students are going to continue their practice in United States. The university offers preparatory courses for FMG exam and USMLE trainings as well, preparatory courses as well, and we work very hard and try to prepare our students very well for further exams. Right. I also want to understand, Dr. Seera, how many Indian students, I mean, you would have taught a lot of Indian students. How do they cope with the curriculum? Are they able to do well in class and get good grades? They have good grades. We have the English language medical program, and I should mention that
the INEOS has quite high academic achievements in our Right. university. They are very hard workers. The studying process is not easy in medical programs because the material are huge, but they work very hard to cover all of them, and they are with high interest involved in practical works. Especially they enjoy these laboratory works, the rotation, clinical rotations. I should mention that last year they have 12-month uninterrupted internship in 4 main directions. That is the gynecology and obstetrics, that's the pediatrics, internal medicine, and general surgery. It should be mentioned as well that last year student has opportunity to do their research project as well. 4 or 5 students write the research proposal, and the 3 best one is Right. funded by the from the university, and they do their research, they collect their research data, they present their findings in front of the audience, and if their research results have scientific sound, some of our students already prepare and publish the scientific article in international journals. So the university improves gives not only the theoretical knowledge and the practical skills to our students, but the research skills as well. So I mean, do you have all Georgian faculty, or you have faculty from other countries as well? No, in PAU International University Batumi we have the Georgian faculty, but the medical program is English language medical program. సో ఇప్పుడు BA మెడికల్ యూనివర్సిటీలో చదవాలంటే మరి ఫీజు అఫోర్డబుల్గా ఉంటుందా? ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్ భారతదేశం కాకుండా జార్జియా లాంటి ఒక కొత్త డెస్టినేషన్ చూపించారు మీలాంటి వాళ్ళు. చాలామంది కళలు సాకారం అవుతున్నాయి. మీరేం చెప్తారు? 3 విషయాల్లో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కన్సర్న్ ఉంటుంది. ఒకటి వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ, అది ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలో అది మీరు చెప్పారు చాలా వివరంగా. సో ఇంకోటి ఇది స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ కమ్స్ టు స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి, సో స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ క్లాసిఫై ఎలా చేసుకోవాలంటే FMG పాస్ పర్సంటేజ్. సో ఈ BIU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన మన ఇది FMG ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏదైతే ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఏదైతే ఎగ్జామ్ ఉందో అందులో 63.29% వచ్చింది. అంటే హయ్యెస్ట్ సైడ్ అండి 63, అంటే 100కు 63+ స్టూడెంట్స్ FMGలో పాస్ అయ్యారంటే అది గ్రేట్ థింగ్. సో దాంతోపాటు మన ఇండియన్ ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మనకు క్యాడవర్స్ కూడా ఉన్నాయి. క్యాడవర్స్ డెడ్ బాడీస్ మీద, రియల్ క్యాడవర్స్ డెడ్ బాడీస్ మీద వీళ్ళకి డిసెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ మెడికల్ నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ యూనివర్సిటీకి ఫీజు కూడా వీళ్ళకి యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు మామూలుగా ఫీజు వచ్చేసి $6,500, కానీ మన ఇండియన్ స్టూడెంట్స్కు డిస్కౌంటెడ్ ప్రైస్లో $4,800 పర్ ఇయర్ ఇచ్చారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 4 lakhs per annum, అంటే మనం ఒక 2 lakhs per సెమిస్టర్ లాగా పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ విధంగా టోటల్ ప్యాకేజ్ 24 lakhsలో ఓన్లీ కాలేజ్ ఫీజులో మనకు MBBS అయిపోతుంది. కానీ ఇక్కడ ఇంకొక బెస్ట్ థింగ్ ఉన్నది. ఎవరికైతే స్టూడెంట్స్కు 90% కంటే ఎక్కువ స్కోర్ ఎవ్రీ ఇయర్ చేస్తారో వాళ్ళు 50% ఫీజు పే చేస్తే సరిపోతుంది. అంటే ఇయర్లీ 2 lakhs, 6 yearsకు 12 lakhsలో కంప్లీట్ చేసే అవకాశం ఉంది మెరిట్ స్టూడెంట్స్. ఇంతకంటే ఏముంటుంది చెప్పండి. సో అంటే దానివల్ల స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఈ పోటీ తత్వాన్ని వాళ్ళు గెలిచే క్రమంలో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. దానివల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ FMG పాస్ కావడానికి కావాల్సిన ఎంకరేజ్మెంట్ వాళ్ళకు కాంపిటీషన్లో వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇటు వీళ్ళు ఫీజు తగ్గించుకోవడానికి, తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే విషయంలో వీళ్ళకు కూడా అది దోహదపడుతుంది నా ఉద్దేశం. సో ఒకవేళ స్టూడెంట్ తలుచుకుంటే 12 లక్షల లోపల MBBS కంప్లీట్ చేసే అవకాశం జార్జియాలో రావడం అనేది చాలా బ్యూటీ థింగ్. అయితే ఇక్కడ డాక్టర్ ప్రసాద్, అందరూ చూసేది లాస్ట్ టైం మీరు ఆల్రెడీ జార్జియా ఎంత ఈజీగా యాక్సెసిబుల్లో మాట్లాడాం, ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కితే అక్కడ దిగొచ్చని. ఇప్పుడు ముఖ్యంగా బాతుమి సిటీకి వెళ్ళాలంటే ఎంతవరకు అది అనుకూలమైన ప్రదేశం? సో బాతుమి వచ్చేసి 2nd largest సిటీ ఇన్ జార్జియా. సో ఓవరాల్ జార్జియాలో ది బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ టు బి లివ్డ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, బిల్డింగ్స్ కానీ, లివింగ్ ఎన్వైరన్మెంట్ కానీ, కంఫర్ట్ జోన్ కానీ, ఎవ్రీథింగ్ కూడా చాలా 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 బాగుంటుంది. సో బాతుమి సిటీ అనేది బ్యూటిఫుల్ సిటీ. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 5 to 10 minutes డ్రైవ్ లోపల యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరగా ఉంటుంది. రైట్. సో ఆ విధంగా యాక్సెస్ కూడా, అంటే ట్రాన్స్పోర్టేషన్ యాక్సెస్ కూడా బాతుమి సిటీకి ఉన్నది. So, Dr. Seera, we've already spoken about the validity of this medical program worldwide and especially in India. We've spoken about how this university offers really good scholarships to Yes, merit right, students. right. And you already mentioned how
students have actual real-time experience operating Yes. and learning through cadavers and the kind of medical program structure that you have. So who would be ideal for this kind of a program in BAU, International University? I mean, where I'm coming from is what kind of, so those who have attempted NEET in India, ma'am must be already aware of NEET. So would you say it's worth taking a second chance to appear for the entrance again, or would you invite them to come to your university to do the medical program there instead? When I had the meetings within these 10 days in different cities of India, I was wondering for myself that yes, I'm presenting the university to the future students, but honestly, I'm collecting my own class and I picking up the best. I want to select the best student from Right. India Yes. and complete my classes to do very interesting activities with them. So if the student is hard worker, if the student want to become a doctor, they should be hard worker, because otherwise Absolutely. Yeah. it's no way to Become a get doctor. the- Yeah. yes, to become a doctor. So if the students are hard worker and have good academic achievement, had good characteristic from the professor, had good recommendation from the administrative side, the student can be eligible for this 50% discount. It's good motivation for the students to work very hard. Some of your other batches, when was this university, International University, set up, Dr. Sira, and how many batches have already come out of the medical program? We started the running of this educational program. We established earlier at 2010, but we starting the enrollment of the student and running the educational program from 2015. We already have 4 batches graduated, and some of our students are in United States, some of them are in United Kingdom, and some in other different countries. So, and some of them are in India. బట్ సో బాతుమీలో, జార్జియాలోని బాతుమీ సిటీలో ఉన్న BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఇది ప్యూర్ మెడికల్ యూనివర్సిటీ అండ్ ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్గా జార్జియాలో ఆల్రెడీ అనేక గుర్తింపులు పొందిన యూనివర్సిటీ అని చెప్పాలి. రియల్ టైం ప్రైవేట్ యూనివర్సిటీ అయినప్పటికీ రియల్ టైం ఎక్స్పీరియన్స్తో అక్కడ ఫ్యాకల్టీ టీచ్ చేస్తూ మన ఇండియన్ స్టూడెంట్స్కి ప్రిఫర్డ్ యూనివర్సిటీగా మారింది ఇప్పుడు. సో ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడు ఈ సంవత్సరం కొంతమంది మధ్యలో ఉండిపోతారు, లాంగ్ టర్మ్ తీసుకుందామా మళ్ళీ అని, వారికి ఏం చెప్తారు ప్రసాద్ గారు? సో బైపీసీ తీసుకున్న వాళ్ళ ఫస్ట్ చాయిస్ వచ్చేసి ఎంబీబీఎస్సీ. సో వాళ్ళకు ఉన్న ఆప్షన్స్ లోపల దాదాపు 23 lakhs ఆల్ ఇండియా లెవెల్లో 23 lakhs అటెండ్ చేయడము, 60,000 మాత్రమే ఫ్రీ సీట్స్ ఉండడము. సో కాబట్టి కాంపిటీషన్ ఇక్కడ ఎక్కువ ఉంది. ఈ 60,000లో ఈ 23 lakhs స్టూడెంట్స్ ఎవరు కాంపిటీషన్ లేడం చాలా కష్టం. సో అందులో వీళ్ళకున్న ఆప్షన్స్లో రిపీటెడ్గా మనం లాంగ్ టర్మ్ తీసుకోవడమా, 1 లాంగ్ టర్మ్, 2 లాంగ్ టర్మ్, 3 లాంగ్ టర్మ్ తీసుకోవడమా, లేకపోతే కాంప్రమైజ్ అయిపోయి BDS, BHMS, BAMS లాంటి కోర్సెస్ చేయడమా అన్న దాని లోపల స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. సో దానికంటే బెటర్ ఆల్టర్నేట్ వచ్చేసి ఎంబీబీఎస్ అబ్రాడ్. అందులో జార్జియా అనే టాప్ డెస్టినేషన్. అందులో ఇప్పుడు చెప్పిన విధంగా మీకు ఇక్కడ చూసుకుంటే 2 to 5% అంటే రాసిన వాళ్ళతో చూసుకుంటే 2% సీట్స్ ఉన్నాయి, క్వాలిఫై అయిన వాళ్ళతో చూసుకుంటే 5%. కానీ FMG పాస్ పర్సెంటేజ్ 63% అంటే 100 లోపల 63 మంది డాక్టర్లుగా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు సార్ తర్వాత? మళ్ళీ 6 months లోపల మళ్ళీ మళ్ళీ FMG రాసుకోవచ్చు. 63% అంటే నెక్స్ట్ First ఇయర్ లో attempt గురించి ఫస్ట్ అటెంప్టే చెప్తున్నాను నేను. అదే. సో రిపీటెడ్ అటెంప్ట్స్ కాదు. సో ఫస్ట్ అటెంప్ట్ లో 63%, మోర్ దెన్ 63% అంటే నెక్స్ట్ అటెంప్ట్ లోపల అందరు క్లియర్ అయిపోతారు. అంటే సాలిడ్ ప్రోగ్రామ్, అవును, అంటే అందరికీ బాగా బోధపడే ప్రోగ్రామ్, అందరికీ అంటే మన FMG రిక్వైర్మెంట్స్ కూడా ఫుల్ఫిల్ చేసి 64% మంది ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయిపోతున్నారు. 100 మంది ఇక్కడ ఎంబీబీఎస్ అవుదాం అనుకుంటే 2 నుంచి 5 మందికి మాత్రమే ఇక్కడ సీట్లు దొరుకుతున్నాయి. అదే 100 మెంబర్స్ ఈ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదువుదాం అనుకుంటే 63 మంది కంటే ఎక్కువ డాక్టర్స్ అయిపోతున్నారు. సో ఈ ప్రాబబిలిటీ అనేది ఖచ్చితంగా స్టూడెంట్స్ వెరిఫై చేసుకొని వెదర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని, ఒకవేళ క్రాస్ వెరిఫై చేసుకున్న ఇఫ్ ద స్టూడెంట్ సాటిస్ఫైడ్ విత్ ఆల్ ద ఎక్స్ప్లెనేషన్ ఎన్రోల్ అవ్వడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. అందులో ఇక్కడ డైరెక్ట్ గా డాక్టర్ సిరా ఇస్ హియర్ ఫ్రమ్ యాజ్ అ ఫ్యాకల్టీ ఫ్రమ్ ది యూనివర్సిటీ, సో టు గివ్ అస్ మోర్ డైరెక్ట్ యాక్సెస్ అన్నమాట అసలు యూనివర్సిటీ ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఇంకా రెండో ఆస్పెక్ట్ ఆబ్వియస్లీ ఈ పిల్లలు ఎక్కడ ఉంటారు, ఇక్కడ నుంచి వెళ్ళిన పిల్లలు కొత్తగా వెళ్తున్నారు కొత్త కంట్రీకి అని చెప్పి, వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్. భాగ్యలక్ష్మి సర్వీసెస్ ఇక్కడ ఏ విధంగా అయితే రిజిస్టర్డ్ కంపెనీ, జార్జియాలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. మా కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరు ఉంటారు.
సో వీళ్ళకు ఫుడ్ కూడా మేము మా తరపు నుంచే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. సో మనం ఇక్కడ తీసుకుంటున్న ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఉందో ఇడ్లీ వడ దోశ పూరి ఉత్తప్ప మైసూర్ బజ్జీ, మధ్యాహ్నము రాత్రి వచ్చేసి వైట్ రైస్ వెజిటబుల్ కర్రీస్, నాన్ వెజ్ తీసుకునే వరకు వీక్లీ 3 to 4 times నాన్ వెజ్, అందులో సండే కంపల్సరీ బిర్యానీ, ఇలా సిస్టమేటిక్గా ఫుడ్ ప్రొవైడ్ చేయడము. హాస్టల్ సెక్యూరిటీ ఆల్రెడీ జార్జియా అనేది సెక్యూరిటీ ప్లేస్లో టాప్ డెస్టినేషన్. సో అందులో థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో సేఫ్టీ వైజ్ నేను కొత్తగా చేంజ్ చేసేది ఏం లేదు, అక్కడ ఆల్రెడీ సేఫెస్ట్ ప్లేస్. కాకపోతే అక్కడ ఏమన్నా స్టూడెంట్స్కి ఏమన్నా సర్వీసెస్ కావాలంటే మా స్టాఫ్ అక్కడ ఉంటారు. సో త్రూఅవుట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ 6 years అయిపోయేంత వరకు, అంటే 5 years ఆఫ్ కోర్స్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ అయిపోయేంత వరకు కూడా మా సర్వీసెస్ కంప్లీట్గా ఉంటే కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. సో ఎంతమంది వెళ్తారు సార్ ఒక్కొక్క బ్యాచ్లో బాత్రూమ్కి ఇంతవరకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో మేము చాలా సంవత్సరాల నుంచి బాత్రూమ్ మోర్ దెన్ 10 years నుంచే మేము బాత్రూమ్కి పంపిస్తున్నామండి. సో చాలా బ్యాచెస్ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. 10 years నుంచి అంటే చాలా బ్యాచెస్, ఓన్లీ బాత్రూమ్కి చెప్తున్నాం, ఇంకా డిఫరెంట్ డెస్టినేషన్లో చాలా బ్యాచెస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. కాబట్టి డాక్టర్ సీరా, వీడ్ లైక్ టు నో, ఆర్ స్టూడెంట్స్ వుడ్ లైక్ టు నో your words of wisdom about doing medicine and this medical program, especially in the BAU International University. So your message to our students. Opportunity for international exchange programs for Yes. our students that Yes. can be as well interesting for your audience. The university has quite good relationship and partnership with the different European medical schools and higher educational institutions in Poland, in Czech Republic, in Romania, in Spain. Now we started the collaboration with the Chicago University, and we have the partnership with the South Korea, and start work to open the door for our students in Japan as well. And our students can use this 1 semester exchange program. They can study 1 semester In one of these places, other yeah. European countries or other countries, or do their internship abroad as well for 1 semester. It's quite a good opportunity for our students Absolutely. to widening their knowledge, their friendship as well, relationships, and point some future area for future career doing. I think this ante BAU International University almost qualifies all the requirements a parent would look for their Yes. child to do their Yes. medicine. It fulfills their dream of becoming a doctor, and it's much more accessible, much more affordable. Mhm. It provides a lot more opportunities, to Right. going abroad and collaborating with other countries. Right. And of course, it gives a foundation to pursue higher education in some of the top countries like the United States. అండ్ Absolutely. అన్నిటికంటే ముఖ్యంగా ప్రసాద్ గారు, నా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. మీరు ఫీజులో స్కాలర్షిప్స్ చెప్పారు. అసలు ఇది ఇవాళ రేపు బీకామ్ బీఎస్సీ డిగ్రీలకు ఛార్జ్ చేస్తున్న ఎంబీఏలు ఏదో చిన్న కాలేజీలు పెట్టి చేసేస్తున్న దానికి మీరు మెడికల్ ఎడ్యుకేషన్ చెప్తున్నారు. అవును. అలాంటి ఆపర్చునిటీ రావడం అన్నది నిజంగా థ్యాంక్స్ టు కన్సల్టెన్సీస్ లైక్ యువర్స్ డాక్టర్ ప్రసాద్. ఎందుకంటే తల్లిదండ్రులకు ఆనందమే వేరండి నిజంగా. పిల్లో డాక్టర్ అయ్యి తిరిగి వచ్చి ఇక్కడ మళ్ళీ ఎఫ్ఎంజీ రాసి చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటుందంటే. సో మీ మెసేజ్ ఏంటండి ఇవాళ ఈ సందర్భంలో? సో స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరు ఎంబీబీఎస్ ఇక్కడ రాని పక్షం లోపల ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఎంబీబీఎస్ మాత్రమే చేయాలని చెప్తాము. సో దానికి మా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అయిపోయేంత వరకు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఏదో ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన కన్సల్టెన్సీ కాదు, 20 yearsగా స్టూడెంట్స్కి సర్వీస్ ఇద్దామన్న ఒక మోటో తోటి 20 yearsగా మేము ఇదే సర్వీసెస్లో ఉన్నాం. లాస్ట్ మంత్ June 19th నాడు మాది 20 years యానివర్సరీ కూడా జరిగింది. సో కాబట్టి మీరు ఒక్కసారి మీకేమైనా డౌట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంబీబీఎస్ చేయడానికి డెస్టినేషన్స్ ఏ కంట్రీస్ ఉన్నాయి, అందులో ఏ యూనివర్సిటీస్ బాగున్నాయి అన్న దాని మీద పూర్తి సమాచారం కావాలనుకుంటే ఒకసారి సోమాజిగూడ సర్కిల్లో పంజాగుట్టలో మా ఆఫీస్కి వచ్చి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆఫీస్ వచ్చి విజిట్ చేస్తే మీకు ఇప్పుడైతే ఏదైతే నేను ఎన్ఎంసీ విషయంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇంటర్నేషనల్ లెవెల్ అక్రిడేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఈవెన్ స్కాలర్షిప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విత్ ఎవిడెన్స్ బేస్డ్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఆఫీస్కి వచ్చి విజిట్ చేయొచ్చు. అవును. సో ఈ BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ఎక్స్క్లూజివ్గా తీసుకొని భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే రైట్స్ ఉన్నాయి. Right. సో మన ఆఫీస్కి వచ్చి మా పూర్తి సమాచారం తీసుకొని ఎన్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో అడ్మిషన్స్ కూడా ఆల్రెడీ అవుతున్నవి. సో మేబీ ఇప్పుడు ఎర్లీగా తీసుకుంటే వాళ్ళు ఫస్ట్ బ్యాచ్లో ఎన్రోల్ చేసుకుంటే వీళ్ళకు బ్యాచ్ వైజ్ కావచ్చు, రూమ్ సెలెక్షన్, ఈ హాస్టల్ రూమ్ సెలెక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రయారిటీ ఉంటుంది. రైట్. అట్ ద సేమ్ టైం పాస్పోర్ట్ కూడా కొంతమందికి ఉండకపోవచ్చు. ఆ విషయంలో పాస్పోర్ట్ స్లాట్ దొరకడము, దానికి టైం ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఒకసారి వచ్చి విజిట్ చేసి మీకు కావాల్సిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని
ఒకవేళ ఇమ్మీడియట్ గా ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తారు. ప్రాసెస్ స్టార్ట్ మీ చేసుకొని చేతుల్లో పెట్టేస్తే మీరు అన్ని చూసుకుంటారు. స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి డిగ్రీ డిప్లొమా చేతిలో పడేంత వరకు పూర్తి బాధ్యత మాదే. చాలా ఓన్లీ గొప్ప. స్టూడెంట్ తీసుకొచ్చి మాకు కావాల్సిన ఫీజెస్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఇస్తే మిగిలిన ప్రాసెస్ అంతా మేము చేసి పెడతాం. స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ మీరు కూడా డాక్టరేట్ కాబట్టి ఐ మీన్ ఆబ్వియస్లీ మీరు మీ మిస్సెస్ కలిసి అవును, చాలా ఇద్దరం భరోసా ఇస్తున్నారండి. అండ్ నేను స్వయంగా ఊరికే ఒకసారి అసలు ఏమిటి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అని తెలుసుకోవడానికి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆఫీస్కి వెళ్ళాను. నేను వచ్చాను మీ అవును ఆఫీస్కి. చాలా థరోగా చాలా చక్కగా గైడ్ చేసి కౌన్సిలర్స్ అందరూ వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే న్యాచురల్లీ ప్రసాద్ గారికి అప్పచెప్పి ఆయన ఫర్దర్ డౌట్స్ కూడా క్లారిఫై చేశారు. ఆ రోజు నేను అవును చూశాను. అవును. సో లాట్ ఆఫ్ కేర్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ. Dr. Chira, it's an absolute pleasure to have you in our studio today and explaining about the university and the course curriculum in BAU International University. We hope that a lot of students get the opportunity to study under your guidance and wishing all the students all the very best. Thank you, sir. Namaste. Thank you, sir. Thank you. Thank you, ma'am. madam.